యేసుప్రభు కల్వారి సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో రకాల లోక సంబంధమైన రోషం కలిగించే మాటలు మాట్లాడారు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దిగు, మేము నమ్ముతాం. నువ్వు అందరు రక్షించావు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. నువ్వు నిజం క్రీస్తు అయితే, ఇవన్నీ ఏంటంటే రోషం పుట్టించే మాట, శరీర సమయ రోషం పుట్టించే మాట. కానీ ఆ కల్వారి సిలువలో అంత ఘోరమైన బాధ, నొప్పి, అవమానము ఇవన్నీ భరిస్తూ ఉన్నటువంటి యేసయ్య లోపల ఉన్న రోషం ఏంటి తెలుసా? నా తండ్రి చిత్తము పరిపూర్ణ నెరవేర్చాలి. ఏ పని నిమిత్తమైతే ఈ లోకంలోకి వచ్చానో ఆ పనిని ఏం చేయాలి? కంప్లీట్ గా నెరవేర్చాలి. మానవ జాతి పాపము కొరకు నేను చెల్లించవలసినటువంటి వేలను పరిపూర్ణముగా చెల్లించాలనేటువంటి ఒక రోషమంతంలో